ఉత్తరప్రదేశ్ తర్వాత దేశంలో అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. లోక్సభ ఎన్నికల తర్వాత శాసనసభ ఎన్నికలు జరుగుతున్న కీలక రాష్ట్రం కూడా అదే. అందుకే అక్కడ గెలుపు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. 5 ఏళ్ల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలతో పోలిస్తే రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిన మహారాష్ట్రలో ఈసారి పోరు కాస్త భిన్నంగానే సాగుతోంది. ఈ పరిస్థితుల్లో మేనిఫెస్టోలో నుంచి ప్రాంతాలు, కులాలు, సాగు సమస్యలు, నిరుద్యోగం వరకు అనేక అంశాలు గెలుపోటముల్లో కీలకంగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీల చీలికలది కూడా ముఖ్య భూమికే. మరి ఆయా అంశాలు ఎలా ప్రభావితం చూపించబోతున్నాయి? గెలిస్తే సీఎం పదవి చేపట్టడంపై మహావికాస్ అఘాడీలో నడుస్తున్న చర్చ ఆ కూటమికి ఏమైనా చేటు చేస్తుందా? కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తోన్న భాజపాకు పరీక్ష, చీలికలు పేలికలైన శివసేన, ఎన్సీపీలకు అస్తిత్వ పోరాటం. ఈ రెండు పార్టీలతో కలిసి సత్తా చాటాలని కాంగ్రెస్ ఆరాటం. ఇది నవంబర్ 20న శాసనసభ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో రాజకీయ పార్టీల పరిస్థితి. ఎన్నికలకు ఇంకా 8-9 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో అన్ని పార్టీలు తమ అసలైన అస్త్రాలను బయటకు తీస్తున్నాయి. గెలుపులో కీలక పాత్ర పోషించే మేనిఫెస్టోలను పోటాపోటీగా విడుదల చేస్తున్నాయి. ఆదివారం ఒకే రోజు భాజపా, మహావికాస్ అఘాడీలు వీటిని ప్రజల ముందుంచాయి. సంకల్ప పత్ర 2024 పేరుతో భాజపా మేనిఫెస్టోను హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర నామా పేరుతో రూపొందించిన ఎంవీఏ మేనిఫెస్టోను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. భాజపా రైతులు, నిరుద్యోగులు, మహిళలే లక్ష్యంగా వరాలు కురిపిస్తే ఎంవీఏ వీరితో పాటు కులగణన అంశాన్ని తమ మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించింది. భాజపా మేనిఫెస్టోను పరిశీలిస్తే శిక్షణ ల్యాబ్ల ఏర్పాటు, 25 లక్షల మందికి ఉద్యోగాలు, 10 లక్షల మంది విద్యార్థులకు ఏటా 10,000 రూపాయల ఉపకార వేతనాన్ని ప్రకటించింది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాల డిమాండ్, సరఫరాను అంచనా వేయడానికి సమగ్ర నైపుణ్య గణనను చేపడతామని హామీ ఇచ్చింది. రైతుల పంట రుణాలను మాఫీ చేయడంతో పాటు వృద్ధుల పింఛన్ను 1,500 రూపాయల నుంచి 2,100 రూపాయలకు పెంచుతామని తెలిపింది. లఖపతి దీదీ పథకాన్ని విస్తరించి మరింత మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తామని, మహారాష్ట్రను 1,00,000 కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ ఉన్న మొదటి రాష్ట్రంగా చేస్తామని పేర్కొంది. రైతులకు ఎరువుల ఎస్జీఎస్టీ వాపసు, పరిశ్రమల అభివృద్ధికి 0 వడ్డీకి రుణాలందిస్తామని భాజపా హామీ ఇచ్చింది. వీళ్ళు తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోలో చాలా రకాలైనటువంటి లొసుగులున్నాయి. మరాఠా రిజర్వేషన్ల పైన ఏ పార్టీకి కూడా స్పష్టత లేదు. తర్వాత ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి ఒక కూటమి కూడా నడుస్తూ ఉంది. ఈ రైతులకు సంబంధించినటువంటి ఉల్లి మద్దతు ధర పైన కానీ, తర్వాత ఆహార భద్రత పైన కానీ, మద్దతు ధరకు చట్టబద్ధత ఇచ్చేటటువంటి అంశంలో కూడా ఏ పార్టీకి కూడా స్పష్టమైనటువంటి అవగాహన అయితే మహారాష్ట్ర ఎన్నికలలో మనం చూస్తలేం. ఎంతసేపు ఇటు మతపరమైనటువంటి అంశాలను లేవనెత్తుతూ పోలరైజ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో కొన్ని పార్టీలు, దాంతోపాటుగా దీనికి వ్యతిరేకంగా ఇంకొక వాదాన్ని తీసుకొస్తూ మమ్మల్ని గెలిపించాలి అనేటటువంటి ఒక పోలరైజ్డ్ పాలిటిక్సే మహారాష్ట్రలో నడుస్తున్నాయి తప్ప ప్రజలకు అవసరమైనటువంటి విధానపరమైనటువంటి అంశాలలో, సిద్ధాంతపరమైనటువంటి అంశాలలో అన్ని పార్టీలు కూడా విఫలమైనాయని చెప్పేసి చెప్పొచ్చు. మహావికాస్ అఘాడీ తమ మేనిఫెస్టోలో కులగణనను ప్రధానంగా ప్రస్తావించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రక్రియను చేపట్టడంతో పాటు ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 లక్షల రూపాయలలోపు వ్యవసాయ రుణాల మాఫీ వంటివి పొందుపరిచింది. 2.5 లక్షల ఉద్యోగాల ఖాళీల భర్తీ, మహిళలకు ఏటా 6 చొప్పున సిలిండర్లను 500 రూపాయలకే అందిస్తామని ఎంవీఏ తెలిపింది. పాత పింఛను పథకాన్ని పునరుద్ధరిస్తామని పేర్కొంది. నెలవారీ 300 యూనిట్ల విద్యుత్తులోపు వినియోగించే వారికి 100 యూనిట్ల వరకు మినహాయింపునిస్తామని తెలిపింది. మహిళలు, పిల్లల రక్షణకు నిర్భయ్ మహారాష్ట్ర విధానం సహా నెలసరి సమయంలో ఉద్యోగినులకు 2 ఐచ్ఛిక సెలవులిస్తామని ఎంవీఏ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ కూటమి తాము అధికారానికి వస్తే కులగణన, కుటుంబ సర్వేల పేరుతో కులగణన చేస్తాము, వెనుకబడిన తరగతులకి ఎక్కువగా మేము రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా వాగ్దానం చేసింది. బీహారు అనుభవాన్ని చూసినప్పుడు 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదనేటువంటి కోర్టు తీర్పులు వచ్చాయి. అందువలన పార్లమెంట్లో చట్టాన్ని సవరిస్తే తప్ప 50% మించి రిజర్వేషన్లు ఉండేటువంటి అవకాశం లేదు. అలాంటి చట్ట సవరణ చేస్తామని బీజేపీ ఇంతవరకు చెప్పలేదు కనుక
బీసీలు సహజంగానే బీజేపీ పట్ల అనుమానంగా చూసేటువంటి అవకాశం ఉన్నది. మహారాష్ట్రలో వివిధ వర్గాలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు అనేక హామీలతో మేనిఫెస్టోలు విడుదల చేసిన పలు ఇతర అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. మహారాష్ట్రను ప్రధానంగా 6 ప్రాంతాలుగా చూస్తారు. ముంబై, ఠానే, కొంకన్, మరాఠ్వాడా, పశ్చిమ మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్ర, విదర్భ ఆ 6 ప్రాంతాలు. అయితే ఈ ప్రాంతాల్లో వేర్వేరు సమస్యలు ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. ముంబై పూర్తిగా పట్టణ ప్రాంతం. ఇక్కడ గృహాల అధిక ధరలు, అద్దెలు ప్రధాన సమస్య. ఇళ్లు కొనలేక, అద్దెలు కట్టలేక ప్రజలు సుదూర ప్రాంతాల్లో ఉంటూ రోజూ వచ్చి వెళ్లాల్సిన పరిస్థితి. ధారావి లాంటి మురికివాడలు ఎన్నేళ్లు గడిచినా అభివృద్ధికి నోచుకోకపోవడం, దారుణంగా మారిన ప్రజా రవాణా వంటివి ముంబైలో ప్రధాన ఎన్నికల అంశాలుగా మారాయి. ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గానికి గట్టి పట్టుంది. అర్బన్ ఏరియాస్లలో బీజేపీ ప్రాబల్య ప్రాంతాలలో కొంత మహాయుతి కూటమికి అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం చేసినటువంటి విధానపరమైనటువంటి లోపాలు, గత ప్రభుత్వం పైన ఉండేటటువంటి వ్యతిరేకతతోటి ఇక్కడ కూడా ఈ మహాయుతి కూటమికి ప్రతికూల ప్రభావాలు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. గ్రామీణ ప్రాంతాలు కనుక గమనిస్తే ఉద్ధవ్ ఠాక్రే పార్టీ అనేటువంటి ఇక్కడ శివసేనకు, ఎన్సీపీకి కొంత అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ దాన్ని ఓటు రూపంలోకి మలచడానికి వీళ్ళు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో ఎట్లాంటి స్పష్టమైనటువంటి విధానాలు లేకపోవడంతో అక్కడ కూడా కొంత తీవ్రమైనటువంటి పోటీ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో భారతదేశానికి ఒక ఆర్థిక రాజధానిగా పరిగణించబడేటటువంటి మహారాష్ట్రలో ముస్లింల యొక్క ప్రాబల్యం కానీ, దళిత్స్ యొక్క ప్రాబల్యం కూడా చాలా ప్రభావవంతంగా ఉండబోతున్నది. ఠానే, కొంకన్ ప్రాంతాల్లో పోర్టులు, మల్టీ మోడల్ కారిడార్ వంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినా వాటి వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తి తమ జీవితాలు అల్లకల్లోలంగా మారుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నిరుద్యోగం, మామిడి రైతుల పంట నష్టం వంటివి అధికార మహాయుతికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇక తమను ఓబీసీలో చేర్చాలని మరాఠాలు డిమాండ్ చేయడాన్ని స్థానిక కుంభీ వర్గం అంగీకరించడం లేదు. మరాఠ్వాడా ప్రాంతంలోనూ మరాఠా కోట ప్రధాన అంశంగా మారింది. భాజపాపై ఇక్కడి ప్రజల్లో ఆగ్రహం ఉంది. వెనకబడ్డ ప్రాంతమైన ఇక్కడ వ్యవసాయ రంగ సంక్షోభం, అభివృద్ధి లేమి, నిరుద్యోగం వంటివి అధికార పార్టీకి ప్రతికూలంగా మారాయి. పశ్చిమ మహారాష్ట్రలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు గుజరాత్ కు తరలడం, అగ్నివీర్, మరాఠా, ధంగర్ కోటా కోసం ఆందోళనలు, వర్షాభావం ప్రాంతమైన తాగు, సాగునీటి సమస్య తీర్చకపోవడం వంటివి ప్రధాన అంశాలుగా మారాయి. మహారాష్ట్రలోని మరో కీలక ప్రాంతం ఉత్తర మహారాష్ట్రది ఇంకో సమస్య. ఇక్కడ అతివర్షాలు సర్వసాధారణం. వీటి వల్ల పంట నష్టపోతే పరిహారం ఇవ్వడం లేదని స్థానికుల్లో అసంతృప్తి ఉంది. దంగర్లకు ఎస్టీ హోదా ఇస్తామన్న హామీతో పాటు వివిధ అంశాలపై గిరిజనుల్లో అసంతృప్తి, మౌలిక వసతుల లేమి, కేంద్ర విధానాల వల్ల ఉల్లి రైతుల్లో ఆగ్రహం వంటివి ఎన్నికల్లో పార్టీల తలరాతలు నిర్ణయించబోతున్నాయి. విదర్భ ప్రాంతంలో సోయాబీన్, పత్తి రైతులు కనీస మద్దతు ధర లభించకపోవడం వల్ల ఆగ్రహంగా ఉన్నారు. పారిశ్రామికీకరణ కేవలం నాగపూర్ లాంటి పట్టణ ప్రాంతాలకే పరిమితం కావడం, ఎక్కువగా అటవీ ప్రాంతమైన ఇక్కడ పులులు, చిరుతల వల్ల ప్రజల మరణాలు సమస్యగా మారాయి. ఆయా అంశాలు విదర్భ ప్రాంతంలో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నాయి. మహారాష్ట్రలో సీఎం పదవి విషయంలో మహావికాస్ అఘాడీ కూటమిలో చర్చ మొదలైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా కూటమిలోని ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరత్చంద్ర పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీకే సీఎం సీటు దక్కాలని అఘాడీ కూటమిలో చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పదవిపై నేతల మధ్య విభేదాలే కాంగ్రెస్ కొంపముంచింది. తప్పకుండా గెలుస్తుంది అని భావించిన కాంగ్రెస్ నేతల మధ్య కీచులాటలతో ఎవరూ ఊహించని విధంగా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో సీఎం పదవి అంశం అఘాడీ కూటమి పార్టీల మధ్య సఖ్యతపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అన్నది కీలకంగా మారింది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు పలు పార్టీలకు అస్తిత్వ పోరాటంగా కూడా మారాయి. శివసేన ఎన్సీపీలను చీల్చిందని భాజపాపై ముద్ర ఉంది. అవి మొత్తం 4 వర్గాలుగా మారిపోగా తమది అసలైన కూటమి అని ప్రజల చేత ఆమోదముద్ర వేయించుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీలపై ఉంది. పార్టీ చీలిక తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ ఎన్సీపీ వర్గాలు ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలనే సాధించాయి. శాసనసభ ఎన్నికల్లోనూ గెలిస్తే అసలైన కూటములు ఏవి అన్న దాన్ని ప్రజలే తేల్చినట్లవుతుంది. ఒకవేళ ఓడితే భాజపా ఎత్తులు, పై ఎత్తుల ముందు ఆ పార్టీల ఉనికే
ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ది కూడా ఇదే పరిస్థితి. భాజపా, ఏక్నాథ్ సింధే, శివసేన వర్గాలు కూడా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి సత్తా చాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోక్సభ ఎన్నికల్లో చేదు ఫలితాలు చూసిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు గెలవకపోతే ప్రజల ముందు దోషిగా నిలవాల్సి ఉంటుంది. చీలికలను ప్రజలు ఆమోదించలేదని, మోదీ ప్రభ తగ్గుతోందని విపక్షాలు చేసే విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు అన్ని పార్టీలకు అగ్ని పరీక్షగా మారాయి.